చదరంగం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తు చేసే పదునైన క్రీడ. రష్యా, చైనా తరువాత ఈ క్రీడలో భారతీయులు బలమైన ముద్ర వేశారు. గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకోవడం సహా ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు. విజయవాడకు చెందిన లలిత్ బాబు సైతం ఇప్పుడు అదే బాటలో సాగుతున్నాడు. అంతర్జాతీయ చదరంగం పోటీల్లో అరుదైన విజయాలు సాధిస్తున్నాడు. ఆన్లైన్ చెస్ లీగ్లోనూ దిగ్గజ క్రీడాకారుల్ని ఓడిస్తున్నాడు. ందుకు మానసిక శ్రమ ఎంతో అవసరం. అందుకే ఈ క్రీడను కెరియర్ గా ఎంచుకునే వారి సంఖ్య చాలా తక్కువ. ఇలాంటి కష్టమైన ఆటలో నుంచే తల్లి పద్మ ప్రోత్సాహంతో చదరంగం క్రీడపై ఆసక్తి పెంచుకున్నాడు. కోచ్ మురళీకృష్ణ శిక్షణలో మంచి నైపుణ్యం సొంతం చేసుకున్నాడు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించడం ద్వారా యువ చెస్ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చదరంగంలో ఎట్లా వచ్చానంటే అమ్మగారి ఇంట్రెస్ట్. ఏం లేదు, వీడియో గేమ్స్ ఆడితే టైం వేస్ట్ చేస్తున్నా అని, ఇలా ఒక మంచి టాలెంట్ ఉన్న పిల్లోడు ఇట్లా వేస్ట్ చేయకూడదని అమ్మ చదరంగంలో పెట్టారు సమ్మర్ హాలిడేస్లో. అప్పుడు జి మురళీకృష్ణ గారు మా కోచ్. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆయనే కోచ్, గురువు గారు. సో తర్వాత గేమ్ మొదలెట్టిన తర్వాత కొన్ని టోర్నమెంట్లు డిస్ట్రిక్ట్ స్థాయిలో, తర్వాత స్టేట్లోకి వెళ్ళడం మూలంగా దాని కొన్ని ఇంట్రెస్ట్ వచ్చి కంటిన్యూస్గా ఇంకా స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా మొదలైంది చెస్లో జర్నీ. తెలుగు రాష్ట్రాల్లో చెస్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కోనేరు హంపి, హరికృష్ణ. గ్రాండ్ మాస్టర్లుగా ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకుని చెస్ క్రీడపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు లలిత్ బాబు. అతి చిన్న వయసులోనే చక్కని ప్రతిభ చూపి గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకున్నాడు. అనేక అంతర్జాతీయ పోటీల్లో పతకాలతో మెరిశాడు. హంపీను, హరికృష్ణ అన్న ఇద్దరు గ్రాండ్ మాస్టర్ అయ్యారు. అప్పుడు ఓం గారు ఫెలిస్ చేస్తున్నారు. సో ఆ ఫంక్షన్ తీసుకెళ్ళాను. నేను మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అవుతాను. చెప్పాలంటే నా చెస్ జర్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో స్పోర్ట్స్లో కూడా ఎంత ఉంటుంది అని నాకు అంత ఐడియా లేదు, చెస్ కూడా అప్పటికి. సో అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి గ్రాండ్ మాస్టర్ అంటే ఏంటో అన్నీ తెలిసి ఫస్ట్ అండర్-17 నేషనల్స్ నుంచి అండర్-19 జూనియర్, దాని తర్వాత కామన్వెల్త్, తర్వాత ఏషియన్ టీమ్స్లో బోర్డ్ ప్రైజ్లో సిల్వర్ మెడల్ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్కి. 2014లో 170 దేశాల క్రీడాకారులు పోటీ పడిన ఒలింపియాడ్ చెస్ పోటీల్లో లలిత్ బాబు ఆధ్వర్యంలోని బృందం కాంస్యం పతకాన్ని సాధించింది. 54 ఏళ్లలో తొలిసారి దేశానికి పతకం అందించింది. ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు చైనాలో జరిగిన షాంఘై అంతర్జాతీయ చెస్ ఛాంపియన్షిప్లో లలిత్ బాబు పాల్గొన్నాడు. ప్రపంచ దేశాల నుంచి అంతర్జాతీయ ఆటగాళ్లతో బరిలో నిలిచాడు. 9 రౌండ్లకు 7 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. అరుదైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. చెస్ ఒలింపియాడ్ ఒకటి జరుగుతుంది, 2014లో జరిగింది అది. సో దాంట్లో ఫస్ట్ ఎవర్ 54 ఇయర్స్లో ఇండియాకి ఫస్ట్ బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో అదొకటి. నెక్స్ట్ రీసెంట్గా నేను కరెంట్ నేషనల్ ఛాంపియన్, అలాగే కరెంట్ ర్యాపిడ్ ఛాంపియన్, బ్లిట్జ్ ఛాంపియన్. సో రీసెంట్గా జరిగిన షాంఘై ఇంటర్నేషనల్ ఓపెన్ కూడా అక్కడికి వెళ్ళడం అనేది చాలా సంతోష విషయం. అదే వెరీ స్ట్రాంగ్ టోర్నమెంట్ కూడా అది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించిన లలిత్ రోజుకు 15 గంటల పాటు చెస్ సాధన చేస్తాడు. ఆన్లైన్లో చదరంగం ఆడుతూ మెళకువలు నేర్చుకుంటున్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఆన్లైన్ చెస్ లీగ్లోనూ ఢిల్లీ డైనమైట్ తరపున ఆడుతున్న లలిత్ ప్రపంచ ఛాంపియన్ కార్ల్సన్ను సైతం ఓడించి ప్రతిభ చూపాడు. ఉత్తమ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆన్లైన్లో అది గెలవడం, ఒక వరల్డ్ ఛాంపియన్తో ఆడే ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అనేది ఒక వినూత్నమైన ఐడియా. అంటే మిగతా స్పోర్ట్స్ చూసుకుంటే చాలా లీగ్స్ ఉన్నాయి,
మిగతా క్రికెట్కి కానీ ఐపీఎల్ లాగే ఇలా బ్యాడ్మింటన్కి ఉన్నాయి, కానీ చెస్కి మాకు లీగ్ లేదు. సో ఒక ఇన్నోవేటివ్ ఐడియాగా చెస్ స్పెక్టేటర్ స్పోర్ట్ కాకపోవడం ఆన్లైన్లో ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఆన్లైన్లో లీగ్ తయారు చేయడానికి వాళ్ళు చేశారనమాట ఒక వినూత్నంగా. సో దాంట్లో నేను ఢిల్లీ డైనమైట్స్ తరపున మ్యాగ్నస్ కార్ల్సన్తో ఆడడం జరిగింది. సో అత ఆడడమే గ్రేట్ ఆపర్చునిటీ. సో గెలవడం అనేది ఇంకా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అట్ దట్ మూమెంట్. చదువు ఒక్కటే కాదు, పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లే కాదు, స్పోర్ట్స్లో కూడా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఈ గేమ్లోకి రావడం జరిగింది. గత 54 సంవత్సరాల్లో భారతదేశం ఎన్నోసార్లు మన ఒలింపియాడ్కి వెళ్ళి, చెస్ ఒలింపియాడ్లో వెళ్ళి పార్టిసిపేట్ చేసింది. ఇన్ని సంవత్సరాల్లో 2014 ఆగస్టులో ఫస్ట్ టైం మన భారతదేశానికి ఒలింపియాడ్లో బ్రాంజ్ మెడల్ సాధించగలిగిన ఘనత లలిత్ వాళ్ళ టీం వెళ్ళిందండి. 5 వెళ్తారు మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ. ఆ టీంలో లలిత్ వన్ ఆఫ్ ద మెంబర్. అది ఒక్కసారే మన బ్రాంజ్ మెడల్ వచ్చింది. అన్నయ్య గోల్డ్ మెడల్ గెలిచాడు చైనీస్ని. అలాగే ఒక 7-8 కంట్రీస్ నుంచి ప్లేయర్స్ వచ్చారు. వాళ్ళందరినీ ఓడించి మన ఇండియా నుంచి రిప్రజెంట్ చేసి చైనీస్ని కూడా ఓడించి ఇండియా వాడు గోల్డ్ మెడల్ గెలవటం అంటే అదేమీ చిన్న విషయం కాదు, చాలా కష్టంతోనే వస్తుంది అది. సో అది మంచి గ్రేట్ అచీవ్మెంట్. సాధారణ క్రీడలా అనిపించే చదరంగంలో ప్రత్యర్థుల్ని చిత్తు చేయడం చాలా కష్టం. నిరంతర సాధనతో ఈ ఆటలో తనదైన ఆట తీరుతో ముందుకు సాగుతున్న లలిత్ బాబు ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ పోటీల్లో దేశానికి పతకం అందించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. 2020లో జరగబోయే ఒలింపియాడ్లో బంగారు పతకం సాధించడమే ధ్యేయంగా తన ప్రతిభను చూపిస్తున్న లలిత్ బాబు మరింత మంది చెస్ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. కెమెరామెన్ నరేష్తో జయశంకర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.